డీడీ కిసాన్ మారుతున్న భారతదేశానికి గౌరవం. నమస్కారం, కృషి చౌపాలం మీకు స్వాగతం. నేను అంజు సింగ్. ఈసారి కృషి చౌపాల్ మీకు చేరే విధంగా చేస్తున్నాం. ఎలాంటి భూమి అంటే ఈ భూమిలో కేవలం జీవనమే కాదు, విజ్ఞాన స్పర్శ కూడా ఉంటుంది. ఇక్కడ రైతులు ఎప్పటినుంచో వారసత్వాన్ని నడిపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే కాళీమాత ఆశీర్వాదం వాళ్ళపై ఉంది. అవును, మహాకాళి ప్రాంగణంలో ఇక్కడ ప్రాకృతిక పంట ముందుకు కొనసాగుతుంది. ఈసారి కృషి చౌపాల్ మీ ముందుకు చేరేటట్టు చేస్తున్నాం గుజరాత్ యొక్క హలోల్ట్ న్యాచురల్ ఫార్మింగ్ సైన్సెస్ యూనివర్సిటీ నుంచి. ఎందుకంటే మన భారత మొదటి యూనివర్సిటీ అంటే ఒక విధంగా మొదటి న్యాచురల్ ఫార్మింగ్ యూనివర్సిటీ. అందుకే ఇక్కడ ఉండే జ్ఞానం, ఇక్కడ ఉండే ప్రకాశం దేశవ్యాప్తంగా చేరాలి. ఇదే ప్రయత్నం మన ఈ రోజు కార్యక్రమం. అయితే సరే, ఈ రోజు ప్రారంభిద్దాం ఈ కృషి చౌపాల్. మరియు తెలియజేయడం జరుగుతుంది ఎలా దేశీ ఆవు ప్రాకృతిక పంటతో జోడించి ఉంటుందని, ఎలా జీవనం లభిస్తుందని, కేవలం భూమికే కాదు అంటే మన ఆలోచనలను కూడా. అయితే ఇక్కడ పంట ప్రత్యేకత ఏంటంటే సంస్కారంది, అలాగే ఒక జీవన దర్శన్ మనకి తెలియజేస్తుంది మానవ ఆరోగ్యం కోసమని, మానవ మేలు కోసమని ఈ కార్యం చేయాలి. అయితే సరే, ప్రారంభిద్దాము పెద్ద చప్పట్లతో. ముందుగా రిపోర్ట్ ని మనం ఇప్పుడు చూద్దాం. రసాయనిక ఎరువులు మరియు కీటనాశకాల అత్యధిక ఉపయోగాల కారణంగా ఖర్చు పెరుగుతుంది. పంటల్లో రసాయనిక అవశేషం మాత్రం చాలా వరకు పెరగడం జరుగుతుంది మరియు మట్టిపై చాలా ప్రభావం అనేది పడుతుంది. ప్రాకృతిక వ్యవసాయం దీనికి వ్యతిరేకము. ఇది ముఖ్యంగా రసాయన ముక్త కృషి ప్రణాళి, భారతీయ వారసత్వంగా దీని లోతు చాలా ఉంటుంది. ప్రాకృతిక వ్యవసాయానికి పరిస్థితి ఆధారితంగా అనేక కృషి ప్రణాళి ఊహించడం జరిగింది. అలాగే పంటలతో పాటుగా చెట్లు, అలాగే పశుపాలన కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రాకృతిక వ్యవసాయంలో రైతులకి మంచి లాభం కలుగుతుంది. ఉదాహరణకు పంట ఖర్చు తక్కువ అవుతుంది మరియు అన్నదాత ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మట్టి నాణ్యతను పెంచడానికి జీవామృతిని ఉపయోగించడం జరుగుతుంది మరియు మట్టిలో అధిక సమయంగా తేమను ఉంచడానికి కృషి అవశేషాల మల్చింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆస్త్ర, నీమ్ అర్క్ మరియు బష్పర్ని అర్క్ లాంటి ప్రాకృతిక కీటనాశకాన్ని ఏ రైతైనా సులభంగా చేయవచ్చు. అయితే మీరిప్పుడు రిపోర్ట్ చూసారు. మేం తెలియజేశాం ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్, ప్రాకృతిక పంటని మళ్ళీ ఎందుకు ఎంచుకోవాలనేది. మట్టి ఉపయోగాలను పొందుతున్నాము కానీ రీఛార్జ్ చేయడం లేదు అంటే దాని ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతుంది. అయితే ఏం చేయాలి? ఏంటి న్యాచురల్ ఫార్మింగ్, దాని ప్రత్యేకత ఏంటి, రైతు దాన్ని ఎలా ఎంచుకోవాలి మరియు దాంతో భ్రాంతులు అలాగే సవాల్ను వాటిని దూరం చేసే అవకాశం ఉంటుంది. దానికోసం కొంత అతిథులు సహాయం చేస్తారు. కొంతమంది ఉన్నారు, నేను పరిచయం చేస్తాను. ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ సికే తిమ్మడియా గారు ఉన్నారు, వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ యొక్క. సార్, మీకు స్వాగతం. అలాగే మనతో పాటు ఆర్ఏ గుర్దర్జీ, డైరెక్టర్ ఎక్స్టేషన్. సార్, ఈ కార్యక్రమంలో మీకు స్వాగతం. అలాగే మనతో పాటు పడోదడ్ జిఆర్జీ గారు ఉన్నారు. సార్, మీకు కూడా స్వాగతం, రీసెర్చ్ యొక్క డైరెక్టర్. సార్, ముందుగా మీతోటి తెలుసుకుంటాం. మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది మరియు ఈ స్థలం ఒక విధంగా అమ్మ ఆశీస్సులు అని చెప్పవచ్చు. ఒక విధంగా ఎలా అంటే స్థలంలో శక్తిపీఠ ఉంటుంది, మాతకాల ఆశీర్వాదం ఉంటుంది. అయితే ప్రాకృతిక పంట అనేది మన యొక్క సంస్కృతి. ఎందుకు ముఖ్యం? ప్రాకృతిక పంటలో ఏముంది? ఈరోజు గుజరాత్ నేచర్ ఫార్మింగ్ సైన్స్ యూనివర్సిటీ గుజరాత్ మరియు దేశానికి గౌరవంగా నిలవడం జరిగింది. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్రభాయ్ మోదీ గారి విజన్తో దేశవ్యాప్తంగా మొదటి ప్రాకృతిక కృషి యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. ఈ భూమితో మొత్తం దేశానికి ప్రాకృతిక కృషి గురించి తెలియజేయడానికి ప్రోగ్రాం ఏదైతే చేశారో నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ ప్రాకృతిక కృషి ఇది కేవలం కృషి పద్ధతి కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే ముందైతే ఉందో
అంటే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, జనజన్య యొక్క ఆరోగ్యం ఇవన్నీ ప్రమాదంలో ఉన్నాయి. అయితే అదే సమయంలో ఈ ప్రాకృతిక కృషి జీవనశైలిగా అవ్వాలి, అలాగే చక్కగా అవుతుంది. ప్రాకృతిక కృషి ఈ రసాయన ముక్త వ్యవసాయం అంటే మనం భారత్ కృషి ప్రధాన దేశంలో వ్యవసాయం చేస్తున్నాము. మనం చాలా వరకు ముందే చూశాము. గ్రిడ్ ఎవల్యూషన్స్ నుండి రసాయనిక వ్యవసాయం ప్రభావం కూడా చూశాం. ఈ రోజుల్లో మనకి ఏవైతే దుష్ప్రభావాలు వస్తున్నాయో వీటి నుండి బయటికి రావడానికి ఒకటే పద్ధతి, వీటి రసాయనిక పంట ప్రాకృతిక వ్యవసాయము. ప్రాకృతిక పంట అంటే ఒక విధంగా ప్రకృతిని తోడుగా ఉంచుకొని మన రైతుల యొక్క ఫాన్లపై అంటే అంటే రీసైక్లింగ్ చేసి దేశీ ఆవు ద్రవ్యాన్ని ప్రయోగించి రసాయనం ఏదైతే ముగించడం జరిగిందో అది నేల యొక్క ఉర్వరక శక్తి తిరిగి తీసుకొచ్చి రైతులకి మంచి ఆదాయాన్ని, అలాగే సమృద్ధిని మరియు అలాగే ఆత్మ నిర్భర్ చేయడానికి ఈ యొక్క చక్కటి ఉత్తమ ప్రాకృతి ఒక కృషి పద్ధతి. ప్రాకృతిక కృషి యొక్క అయం ఏదైతే ఉందో అంటే దేశీ ఆవు ఏదైతే ఉందో మరియు దాని యొక్క ద్రవ్యం దాంట్లో విజ్ఞానంగా ఉంది. ఆవు యొక్క గోబర్లో 1 గ్రామ్ గోబర్లో 300 నుంచి 500 కోట్ల సూక్ష్మ జీవాలు అంటే బ్యాక్టీరియా అంటే ఒక విధంగా మైక్రోబ్స్ అంటారు. మరియు అలాగే మన నేలలో పాట్ కోసం పోషణ అంటే దాని రసాయి తయారు చేయడం ఉంటుందో ఆ మైక్రోబ్స్ని పెంచడానికి ఒక బయో ఫార్ములేషన్ గోద్రవ్యతో చేసి బీజామృత్, జీవామృత్, ధన్ జీవామృత్ ఈ గోవు ద్రవ్యతో ప్రయోగించి బయో ఫార్ములేషన్ చేసి ప్రయోగించడం జరుగుతుంది మరియు మంచి పరిణామం లభిస్తుంది. మరియు తోడుగా ప్రస్తుతం రైతులు ఎవరైతే ఉన్నారో నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే గుజరాత్ ప్రాకృతిక కృషిలో చాలా ముందుకు వెళ్ళింది. ఇక్కడ కూర్చున్న చాలా మంది రైతులు వాళ్ళ ఫామ్లో చాలా మంచి మోడల్ను చేశారు మరియు వైజ్ఞానిక దృష్టికోణంలో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళి చేయడం జరుగుతుంది. అయితే రసాయన యొక్క మితిమీరి మనం ప్రాకృతిక కృషితో షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు ఆవు మూత్రంతో చేయబడిన బయోఫార్ములేషన్ ప్రయోగం, మంచి దాన్ మరియు మిశ్రపాత్ పద్ధతి, వాక్సన్ నిర్మాణ్ మరియు రైతులకు చాలా బాగా బయోడైవర్సిటీ గురించి తెలిసింది. మరియు ఈ భూమి యొక్క సిద్ధమైన తర్వాత ప్రాకృతిక కృషి యొక్క వ్యవసాయంలో అభివృద్ధి వస్తుందో అది చూసి రైతులు మరియు వైజ్ఞానికులు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా ఉత్పత్తి, నాణ్యమైన ఉత్పత్తి ఇవన్నీ ప్రాకృతిక కృషి అనుసారంగానే లభిస్తాయి. ఖచ్చితంగా. అయితే మీరు తెలియజేశారు అంటే ఇది మన సంస్కృతి అని, అలాగే ఎలాంటి పంటల్ని ఎంచుకోవచ్చు, ఎలాంటి పంటను మీరు ప్రాకృతిక విధితో మంచి పద్ధతితో ఉత్పత్తి అనేది పొందవచ్చు. ఇది తెలుసుకోవడానికి గుజర్జీ గారిని అడుగుదాం. సార్, మీతో తెలుసుకుంటాం, ముఖ్య రూపంతో అన్ని పంటలు ప్రకృతితో జోడించి ఉంటుందా లేదా ఇంకా మిగతా పంటలు రిజల్ట్ అనేవి ఎలా ఉన్నాయి? ఇక్కడ గుజరాత్లో మరియు భారత్లో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క వాతావరణం అనేది ఉంది. మరియు ప్రాకృతిక కృషిలో అనేక రకాల మొక్కలు మరియు అనేక రకాల ధాన్యాలు, దల్హన్ మరియు అన్యపాక్ రైతు ఈ భారతదేశంలో ఎక్కడైనా పెంచవచ్చు. ప్రాకృతిక కృషిలో పెద్ద ముఖ్యమైనది ఏంటంటే మీరు ఏవైతే పెంచుతున్నారో వాటిని వేరే వాటితో పెంచాలి. దాన్ని మిక్స్ ఫార్మింగ్ అని అంటాము. దానివల్ల ఏమవుతుందంటే మిక్స్ ఫార్మింగ్ చేయడం వల్ల 2 క్రాప్స్ మధ్యలో అంటే మల్టిపుల్ క్రాప్స్ మధ్యలో ఒక మైక్రో క్లైమేట్ డెవలప్ అవుతుంది. మరియు ఆ మైక్రో క్లైమేట్ ప్రతి మొక్కకు సహాయపడుతుంది. మరియు దీని కారణంగా మనం ఏ రకమైన వ్యవసాయం ప్రాకృతిక పంటతో చేయవచ్చు. అవును. అయితే ఏ ప్రకారాల పంటలైనా ప్రాకృతిక పంటలతో చేసుంటాయి. మరి చూడండి, ఇది ప్రాకృతిక గురించి మనం మాట్లాడితే గనుక నేచర్ ఇలా ఉండదు, ఒకటే పంట నడవాలని. దాంట్లో కూడా ఇలానే అవుతుంది. ఏదైనా పంట, ఏదైనా విత్తనం ఆగిపోవడం అనేది అవుతుంది. ఆధారం కూడా ఉంది. డాక్టర్ గోపాల్ గారు మీ నుంచి తెలుసుకుంటాం ఏంటంటే దీని యొక్క విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఎలా అందుబాటులో ఉంటాయి, ప్రాకృతిక పంటలో ఏ విధంగా విత్తనాలను ఉపయోగించడం జరుగుతుంది, మన రైతులకు మీరు తెలియజేయండి. స్థానియ గురించి చెప్పాలంటే స్థానియాలను దేన్ని అంటారు? అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే స్థానిక ఎక్కడ ఉంటుందో అక్కడ జలవాయు అనుసారంగా మట్టి ముందు, రోగ కీటకాల ముందు అధిక అనుకూలత అవుతుంది. మరియు ఉత్పత్తి సామర్థ్యం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే సంవత్సరాలుగా ఉత్పత్తి సామర్థ్యం అనేది కింద పైన కాదు, మంచి ఉత్పత్తి సామర్థ్యం అనేది ఉంటుంది.
అలాగే తోడుగా విత్తనాలను సురక్షితంగా ఉంచొచ్చు, ముందుకు తీసుకెళ్లొచ్చు. అంటే రైతు ఆత్మనిర్భర్ అవుతాడు. అప్పుడు బజార్ నుంచి కొత్త విత్తనాలను ధరించే అవకాశం ఉండదు. ఉన్న స్థానిక విత్తనాలను ఉపయోగించవచ్చు. అందుకే ప్రాకృతిక కృషిలో ముఖ్యమైనది ఏంటంటే బయట నుంచి ఏమీ తేయద్దు, విత్తనాలు అలాగే గటకు తేయద్దు. అందరూ వాళ్ళ పంటలవే ఉపయోగించాలి, ప్రాకృతిక పంటనే చేయాలి. దానివల్ల ఆత్మ నిర్భరత కావాలి. దానివల్ల ఉత్పత్తి యొక్క ఖర్చు అనేది తక్కువ అవుతుంది మరియు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. సరే, అయితే ఇప్పుడు రైతుల ప్రశ్నలున్నాయి. ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే మీ స్థానంలో ఉండి మీ ప్రశ్నని అడగండి. నేను సార్ దగ్గర తెలుసుకుంటాను. అది నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రాకృతిక పంట మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే జైవిక పంట యొక్క సమస్య అదేంటి సార్? ప్రాకృతిక కృషి ఏదైతే ఉందో అది మైక్రోబ్స్ యొక్క పంట. మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవాలు, మరియు సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి గోమాత యొక్క శరీరం నుంచి లభిస్తాయి. కానీ 45 కోట్ల కన్నా అధిక సూక్ష్మజీవాలు ఆవు శరీరం నుండి ఉత్పత్తి జరగడం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ ఆఫ్ మైక్రోబ్స్ అంటే ప్రాకృతిక కృషి. ఇవి సూక్ష్మజీవుల యొక్క పంట. సూక్ష్మజీవాలే మన వనస్పతి యొక్క రసులు తయారు చేసే పని మన భూమి పంటలో చేస్తారు. అయితే వీటిని పెంచడానికి ఎక్కువ పని ఎలా ఉంటుందంటే ప్రాకృతిక కృషితో అవుతుంది. అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యం. మనం మాన్యువల్ను ఉపయోగిస్తామంటే కాదు ప్రయోగం, అది ఆర్గానిక్ ఫార్మింగ్లో అవుతుంది. వైజ్ఞానికమని తప్పకుండా చెప్పొచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ ఆఫ్ మెన్యూ, టౌన్స్ ఆఫ్ మెన్యూ వీ హ్యావ్ యాడ్ ఇన్ టు ద సాయిల్. ఈ విధంగా మనం పోషక తత్వాలను పొందవచ్చు. అయితే ఇక్కడ సేంద్రియ పంట ఒక విధంగా ప్రచారం పంట. దాంట్లో రైతులకు మొత్తం బయో ఇన్పుట్ ఉంది, బయట నుండి తెచ్చి వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ తెలియజేయడం జరిగింది, కేవలం ఒక ఆవుని పాలించండి, మిగతా అన్ని పంటలు బాగా అవుతాయి. రైతులు వాళ్ళ ఫామ్లోనే వాళ్ళ పాత అవశేషాల యొక్క ఉపయోగాలు ఎక్కువగా రీసైక్లింగ్, మల్చింగ్లో చేయాలి. జీవామృత్, బీజామృత్, గంజివామృత్ ఇంటి నుంచి చేసుకోవచ్చు. మరియు విసిరిపాట్ అంటే జడే ప్రాకృతిక పంట. ఈ సమాచారాలను తీసుకొని కేవలం టెక్నికల్ ట్రైనింగ్ తీసుకొని ఇది ముందుకు తీసుకెళ్లొచ్చు. దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరము ఉండదు. ప్రాకృతిక కృషిలో రైతు యొక్క పంట మొత్తంగా అవ్వడం అనేది కాదు. ఆర్గానిక్ ఫార్మింగ్లో అయినా సరే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల అంత ఇన్కమ్ అనేది లభించదు. ప్రాకృతిక పంటలో జుతాయి చేయడం అవసరం ఉండదు. ఆర్గానిక్ ఫార్మింగ్లో జుతాయి, దాంట్లో మోనోగ్రోపింగ్, ప్రాకృతిక పంటలో మిక్స్ గ్రూపింగ్, ఈ విధంగా చాలా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే చాలా మందికి వీటి గురించి సమాచారాలు లేవు. ప్రాకృతిక కృషిలో రోగాలు మరియు జీవ కీటకాలు వాటికి అంత ఆక్రమణ అనేది కాదు. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏం పట్టించుకోకుంటే గనక మరియు బయోపెస్టిసైడ్ సమయానికి చేయకుంటే, కేర్ తీసుకోకపోతే అప్పుడు క్రాప్ హెల్ అవుతుంది. నేను ఒకటి చెప్తాను ఏంటంటే ప్రాకృతిక కృషి ఆర్గానిక్ ఫార్మింగ్ లో చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైతే వింటున్నారో ఇది బాగా అర్థం చేసుకోవాలి, చూడాలి. మరియు వాళ్ళ పంటల్లో లాభాన్ని పొందడానికి, ఖర్చు తక్కువ చేయడానికి ప్రాకృతిక కృషి యొక్క మొత్తం సమాచారం తీసుకోవాలి. అలాగే ఈ రైతు బంధువులకు వైజ్ఞానికులు వాళ్ళు ఇంకా వైజ్ఞానిక సహాయంతో ముందుంటారని తెలియజేస్తున్నాను. అవును, ఖచ్చితంగా. అయితే సార్ చెప్పారు అభ్యర్థన ఉందనేసి. అయితే మన రైతులు ఇక్కడ ముందున్నారు మరియు చూస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ ప్రాకృతిక పంట గురించి. డాక్టర్ గురుజ, నేను మిమ్మల్ని అడుగుతాను, వాక్సా అంటే ఏంటి? ఇది కూడా ప్రాకృతిక పంట అంటారా? ఏవైతే అయాంలున్నాయో దాంట్లో చాలా ముఖ్యమైన అయాం ఒకటి ఉంది. ప్రాకృతిక కృషి కేంద్రం నేల యొక్క 2 కాన్లు ఉంటాయి, అంటే మట్టి యొక్క 2 కాన్లు ఉంటాయి. ఆ మట్టి కాన్లో బీజ్ స్థలం ఏదైతే ఉందో దాంట్లో గాలి మరియు నీళ్ళ యొక్క ఒక స్టేటస్ అనేది ఉంటుంది. అంటే 50% గాలి, 50% నీళ్ళు. ఇది ఏదైతే ఈక్విలిబ్రియం ఉందో దాన్ని అంటారు బాప్సా. మరియు బాప్సా కారణంగా ఏమవుతుంది? బాప్సా కారణంగా ప్లాంట్ అంటే మన మొక్క ఏదైతే ఉందో అది నేల లోపల నుంచి మంచి మాత్రలో పోషక తత్వాలు తీసుకుంటుంది. మరియు ఒక మంచి వాతావరణం అవ్వడం కారణంగా దాంట్లో నుంచి నీళ్లు, గాలి మరియు న్యూట్రియంట్ ఇవి 3 మంచి మాత్రలో ప్రాప్తి అవుతాయి. ఈ కారణంగా ప్లాంట్ గ్రోత్ బాగా అవుతుంది. అయితే మన ప్రాకృతిక కృషి కేంద్రంలో బాప్సా డెవలప్ చేయడానికి దాంట్లో రేజ్ బ్లేడ్ అంటే గాజీ క్యారా అని అంటాం,
అది రేజ్ బ్లేడ్ చేయడానికి పద్ధతి, మరియు రేజ్ బ్లేడ్ మన నేల ఆధారంగా, మన నేల డలాన్ ఆధారంగా, మరియు అలాగే రెయిన్ఫాల్ అంటే వర్షం ఏదైతే అవుతుందో దాని ఆధారంగా మనం రేజ్ బ్లేడ్ అంటే గదికారీ చేయాలి, మరియు దానిపై మనం మొక్కలు పెట్టాలి. ఈ విధంగా మనం బాక్సా అనేది డెవలప్ చేయవచ్చు. ఇంకా రైతులున్నారు, వారి ప్రశ్నలను కూడా మనం అడిగి తెలుసుకుందాము. అయితే రైతులకి చాలా సార్లు అయితే ఎండబెట్టడం వలన చాలా సమస్యలు వస్తాయి. అయితే ఇప్పుడు రైతులకి మెయిన్ పవర్ గురించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. అలాగే మార్కెట్ సమస్య గురించి అయితే ఉంది. అందుకే రైతులకి జేబులో డబ్బులు అనేవి అస్సలకి రావు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే మార్కెట్ సమస్య మరియు మెయిన్ పవర్, వీటి గురించి సొల్యూషన్ ఏమైనా ఉందా? డాక్టర్ గోపాల్ గారు ఏం చెప్దాం అనుకుంటున్నారు? జలవాయు పరివర్తన ఒక పెద్ద సమస్య, మరియు కృషి ఎక్కడైతే ఉందో అక్కడ ముఖ్య రూపంగా దానిపై ఎక్కువ ప్రభావం ఉంది. దాని గురించి చెప్పండి సార్. ప్రాకృతిక వ్యవసాయం ఎలాంటి పంట అంటే ఈ రోజుల్లో జలవాయు పరివర్తన పంటని చక్కగా నిలబెడుతుంది. ప్రాకృతిక పంటలో అంటే మన వైష్ణవ్ సార్ చెప్పిన విధంగా సూక్ష్మజీవ వ్యవసాయం చేస్తాము. సూక్ష్మజీవ పంట చేస్తే మన నేల యొక్క ఏదైతే ఫర్టిలిటీ అంటే ప్రొడక్టివిటీ ఉంటుందో పెరుగుతుంది, దాని పరోసిటీ పెరుగుతుంది. దాని వలన ఎక్కువ వర్షం రావడం వలన నేలపై నీటి ప్రవాహం అనేది పెరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. అలాగే నేల బ్రతికి ఉండే కారణంగా వాటిలో సూక్ష్మ జీవాల యాక్టివిటీ పెరుగుతుంది. దాని వలన మైక్రో అగ్రిగేట్స్ మరియు మైనో అగ్రిగేట్స్ పెరుగుతాయి. దాని వలన కార్బన్ సెక్రెషన్ పెరుగుతుంది. దాని వలన గ్రీన్ హౌస్ గేసెస్ ఏదైతే ఉందో వాటిని కూడా ప్రాకృతిక కృషితో స్థాపితం చేయవచ్చు. మరియు అలాగే ప్రాకృతిక పంటలో మనం బయోడైవర్సిటీకి ఎక్కువ ముఖ్యత ఇస్తాము. అంటే వేరు తాయి, వేరు వ్యవసాయం, వేరు ప్రకారాల జీవాలు, వేరు ప్రకారాల సూక్ష్మ జీవాలు కలిసి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే సూక్ష్మ జలవాయు అంటే మైక్రో క్లైమేట్ అని అంటారు. దీనివల్ల ఎక్కువ తాపమాన్, ఎక్కువ వర్షం రావడం, లేకపోతే పొడిగా అవ్వడం, దాని వలన నేల స్టేబుల్గా అయిపోతుంది. ఈ విధంగా అయితే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధంగా మనం చెప్పాలంటే గనక దీని వలన జలవాయు పరివర్తనలో వ్యవసాయం బాగా అవుతుంది. మీ నేల ప్రతిరోధక శక్తి పెరుగుతుంది. అవును, అయితే ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎక్కడికి వెళ్ళకండి, చర్చ ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చేరుతుంది గుజరాత్ నలువైపులా. బ్రేక్ తర్వాత మళ్ళీ మీకు స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కృషి చౌపాల్. అయితే కొంతమంది మన అతిథులు జోడించి ఉంటున్నారు. నేను పరిచయం చేస్తాను. డాక్టర్ రఘునందన్ గారు, రీసెర్చ్ సైంటిస్ట్. సార్, ఈ కార్యక్రమంలో మీకు స్వాగతం. మిస్ రవీనా పి అమిపార గారు, అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్, యూనివర్సిటీలో. మేడం, మీకు స్వాగతం. మరియు డాక్టర్ అల్పేష్ గారు, అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్. సార్, మీకు స్వాగతం. బ్రేక్ కన్నా ముందు మీకు తెలియజేసాం ప్రాకృతిక పంట అంటే ఏంటని, ఎలా ఈ ఆర్గానిక్ పంట ఎలా వేరు అని, జైవిక్ పంటతో ఎలా వేరు అని. కానీ ఇప్పుడు తెలియజేస్తాం ముందుకు ఇంకా ఎలా కొనసాగాలని, ఇంకా ఎలాంటివి ఉన్నాయనేసి, ఎలా ప్రాకృతిక పంటని ఎలా సమృద్ధి చేయాలని. అయితే నా యొక్క ప్రశ్న మీతోటే మొదలు పెడతాను. అయితే మనం బ్రేక్ కన్నా ముందు చర్చించాము అవి సూక్ష్మజీవుల గురించి. కొన్ని రకాల జీవాంశాలు భూమిలో ఉంటాయి. వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఎందుకంటే మన మట్టిని ఖచ్చితంగా ఖాళీ చేయడం అనేది జరిగింది. ప్రాకృతిక పంటలో దీన్ని ఎలా రీఛార్జ్ చేయాలి? రైతు మిత్రులారా, ఈ ప్రాకృతిక పంట మీ అందరికీ తెలిసిందే. ఇది కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, స్వభావిక కృషి, ఆవు ఆధారిత కృషి. నేనేమంటానంటే ఈ ప్రాకృతిక కృషి సూక్ష్మజీవ ఆధారిత కృషి. ఈ సూక్ష్మజీవి ఏదైతే మనం ప్రాకృతిక దాంట్లో ఉపయోగిస్తామో బయోఫార్ములేషన్తో, అయితే ఇదంతా ఒక విధంగా సూక్ష్మజీవి ఆధారితం. యాక్చువల్గా అది సూక్ష్మజీవి మనం చూస్తాము ప్రాకృతిక పంటలో 2 విధంగా చాలా ముఖ్యమైనది. ముందు మట్టి ఆరోగ్యాన్ని చూడాలనుకుంటే కనుక మట్టి యొక్క కార్బనిక్ తత్వం ఏదైతే ఉందో, కృషి అవశేషం ఏదైతే ఉందో, ఆకులు, దాన్ని వికటన చేసి మొక్కల్ని అలాగే పోషక తత్వాలకి అందుబాటులో చేయడానికి సూక్ష్మజీవి యొక్క విషయం అనేది ఉంటుంది. ఇంకోటి, మట్టి యొక్క సంరక్షణ ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ స్ట్రక్చర్ అంటారు. అయితే దాన్ని తయారు చేయడానికి, దాని నాణ్యత మెరుగుపరచడానికి సూక్ష్మజీవి యొక్క రోల్ ఉంటుంది. ఇంకా
జైవిక్ సంతులన్. అయితే నేలలో, మట్టిలో జీవ సమతుల్యంని ఒక విధంగా లెవెల్ చేయడానికి ఈ సూక్ష్మజీవి రోల్ ఉంటుంది. కోట్ల సూక్ష్మజీవాలు ఉంటాయి దీంట్లో. ఈ మట్టిలో వాటిని సమతుల్యం చేయడానికి కూడా ఒక రోల్ ఉంటుంది. అనేక రోగజనక్ సూక్ష్మజీవి యొక్క వాటిని నియంత్రణ చేయడానికి సూక్ష్మజీవి యొక్క పెద్ద రోల్ ఉంటుంది. మరియు మొక్కల దృష్టిలో చూస్తే కనుక మొక్కల్ని వృద్ధి చేయాలి, మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా ఈ మైక్రోబ్స్ యొక్క ఒక మంచి పెద్ద రోల్ ఉంటుంది. జీవామృత్ చూడండి, వినడానికి చాలా బాగుంటుంది. జీవన్ యొక్క అమృతం. అయితే ప్రాకృతిక పంటలో ఇది ఎలా అమృతం? ఇది ఎలా ఉపయోగించాలి? ఏంటది? జీవామృత్ గురించి మాట్లాడితే గనుక ప్రాకృతిక కృషిలో జీవామృత్ గురించి ఏదైతే ఉపయోగిస్తున్నారో రైతు, అది మట్టి యొక్క సంతాన ఉత్పత్తి పెరగడానికి చేస్తారు. అలాగే నేనేం చెప్తానంటే జీవామృత్ ఏదైతే ఉందో అది సూక్ష్మ జీవుల యొక్క పంట అని. దీంట్లో మనం సూక్ష్మజీవుల మల్టిప్లికేషన్ అనేది చేస్తాము. ఎందుకంటే మన నేల ఏదైతే ఉందో దాంట్లో చాలా ఉపయోగం ఉంటుంది. అయితే జీవామృత్ చేయడానికి దేశీ ఆవు యొక్క గోబర్ 10 కిలోగ్రాములు కావాలి. మరియు దేశీ ఆవు యొక్క గోమూత్రం ఏదైతే ఉందో అది కూడా 10 లీటర్లు ఉపయోగించాలి. మరియు మనం 200 లీటర్ల యొక్క ప్లాస్టిక్ యొక్క టంకి, మనం డ్రమ్ అని అనవచ్చు, అది తీసుకొని దాంట్లో మనం చాలా చక్కగా గోబర్ మరియు గోమూత్రం మిశ్రమాన్ని కలిపేసి దాన్ని యాడ్ చేయాలి. మరియు దాని తర్వాత బేసన్ ఏదైతే ఉందో, ఏదైనా కటోర్ దాని యొక్క ఆట ఏదైతే ఉందో అది 1 సెకండ్ నుంచి 2 కిలోలు తీసుకోవాలి. మరియు అలాగే దేశీ కూడా ఏదైతే ఉందో అది కూడా 1 సెకండ్ నుండి 2 కిలోలు తీసుకోవాలి. మరియు సజీవ్ మట్టి అని అంటాము, ఒక ముట్టి సజీవ్ మట్టి తీసుకోవాలి. అంటే మన పంటలో నుంచి కూడా మనం తీసుకోవచ్చు. అలాగే లేదంటే ఏదైనా ఒక చెట్టు కింద మనం దాన్ని సజీవ్ మట్టి అని అంటాము. అది ఒక ముట్టి తీసుకొని ఇవన్నీ ఏవైతే సామాగ్రిలు ఉన్నాయో వాటి మస్టరీ చెయ్యాలి. అయితే ఏదైతే 200 లీటర్ డ్రమ్ ఉంటుందో దాంట్లో 180 లీటర్ల నీళ్లు వేసి దాంట్లో మిక్స్ చేయాలి. మరియు చాలా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేయాలి. మరియు 5 రోజుల నుంచి 6 రోజుల వరకు అలాగే చౌలో శుభ్రంగా పెట్టాలి. మరియు ఉదయం 2 సార్లు ఉదయం సాయంత్రం దాన్ని కట్టె యొక్క సహాయంతో కలపాలి. దానివల్ల ఆక్సిజన్ అనేది ఉంటుంది. మరియు ఈ జీవామృతులో ప్రాకృతిక కృషిలో ఒక ముఖ్యమైన అయాం జీవామృత్. మట్టిలో మనం ఎంతవరకు ఇవ్వగలిగితే అంత మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అవును. మరియు మాన్సూన్ లో కూడా వర్షాకాలం ఋతువు ఏదైతే ఉంటుందో అప్పుడు మట్టిలో ఏమవుతుంది, ఎక్కువ బీజ్ అవుతుంది. అందుకే మనం ఎంత బీజామృత్ వేయాలో అంతవరకే వేయాలి. సరే, ఎవరైనా ప్రశ్న అడగాలనుకుంటే ఇప్పుడు అడగండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను బీజామృత్ గురించి. బీజామృత్ని ఎందుకు ఎంచుకోవాలి? బీజామృతిని చేయడానికి మనం గోమూత్రాన్ని ఉపయోగిస్తాం. గోమూత్రం యొక్క ఆమ్లీయత ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. దానికి తోడుగా ఫర్మెంటేషన్ అవుతుంది. అప్పుడే సూక్ష్మజీవాలు ఏవైతే ఉన్నాయో జీవరసాయనిక ప్రక్రియతో ఏదైతే ఆమ్లీయత ఉంటుందో అది ఇంకా ఖననం చేయబడుతుంది. దీనివల్ల సూక్ష్మజీవాల్లో స్పెసిఫికల్లీ బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆమ్లీయత ఎక్కువ కావాలి, ఆల్కలి pH కావాలి. అయితే pH ని స్టెబిలైజ్ చేయడానికి ఆ ఎంపిక అనేది చాలా ముఖ్యము. దానివల్ల తోడుగా ఎక్కువ pH మెయింటైన్ కావాలి. అయితే డాక్టర్ రఘునందన్ గారు, ఇప్పుడు మీ నుంచి తెలుసుకుంటాం. అయితే ఈ ప్రాకృతిక పంటలో సప్త ధ్యానాంకుర్ అర్పి గురించి మాట్లాడదాం. దీని గురించి కూడా తెలియజేయండి, జీవామృత్ గురించి తెలియజేసినట్లు. ఇదేంటిది, ఎలా ఉపయోగించాలి? సత్యధాన్య అంకుర్ ఒక బయో ఫార్ములేషన్తో ఈ స్ప్రే చేయడానికి ఉపయోగపడుతుంది. సప్త అంటే 7 ధాన్యాలను ఉపయోగించి తయారు చేయబడిన బయో ఫార్ములేషన్తో. అయితే ఈ 7 ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అంటే నల్ల నూనె, మూంగ్, ఉడద్, తౌపి, మసూర్, గివ్ అనే చనా, ఈ 7 వేరే వేరే ప్రకారాలుగా ధాన్యాలను ఉపయోగించి చేయడం జరిగింది ఈ సప్తధాన్యంకూర్. వీటి ఉపయోగం వల్ల ఈ మొక్కల వేరు జాతులు ఏవైతే ఉన్నాయో వేరే వేరే స్థితిలో స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ సత్యధాన అంకుర్ స్ప్రే ఉపయోగించడం వలన ఈ ధాన్యాలు బాగా మెరుస్తాయి, అలాగే పెరుగుతాయి, మరియు పండ్లలో రుచి పెరుగుతుంది సజ్జిదానంకురు ఉపయోగించడం వలన. అలాగే పండ్లు ధాన్యాల బరువు పెరుగుతుంది సజ్జిదాన అంకురు వలన. అంటే పడిపోవడం ఉంటుంది కదా పండ్లు, అలాగే ధాన్యాలకు అది మొత్తం బంద్ అయిపోతుంది. సత్యధాన అంకురు ఇవి 4 ఉపయోగాలు. దానివల్ల ధాన్యాల మెరుపు అనేది పెరుగుతుంది. సరే, ఇప్పుడు రైతులను అడుగుదాం. ఎవరైనా ప్రశ్న అడుగుతారా? జీవామృత్ చేసిన తరువాత మనం
మనం దీంట్లో ఎన్ని రోజులు ఉపయోగించాలి, ఎప్పటి వరకు చేయవచ్చు, మరియు దీని రుజువు ఏంటి? ఓ జీవామృత్ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం మౌసం అనుసారంగా 6 రోజుల నుంచి 7 రోజుల్లో మరియు 5 నుండి 6 రోజుల్లో తయారవుతుంది. చల్లని మరియు సర్ది ఋతువు ఏదైతే ఉంటుందో అప్పుడు త్వరగా తయారు కాదు. అప్పుడు 7-8 రోజులు పడుతుంది తయారు కావడానికి. అప్పుడు మనం తయారైన తరువాత 3 రోజుల నుంచి 4 రోజుల వరకు మనం యూజ్ అనేది చెయ్యవచ్చు. అయితే 3 రోజుల నుంచి 4 రోజుల వరకు తయారైన తరువాత జీవామృత్ పెడతాము. అప్పుడు దాన్ని ఉదయం సాయంత్రం మనం దాన్ని చక్కగా కదిలియాలి. అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే అది చాలా తప్పనిసరి. దాన్ని మనం ఎంత త్వరగా అయితే ఉపయోగిస్తామో అంటే ఎక్కువ బెనిఫిట్, ఎక్కువ లాభం కలుగుతుంది. డాక్టర్ నవీనా గారు, ఇది కూడా తెలుసుకోవాలి మనం. అదేంటంటే జీవామృత్ గురించి. నిజంగా అది కూడా చాలా ముఖ్యమైనది. జీవామృత్ గురించి చెప్పండి. అయితే రైతులు జీవామృత్ గురించి తప్పకుండా అడుగుతారు, దాని గురించి కూడా తెలియజేయండి. సరే, జీవామృత్ ప్రాకృతిక కృషిలో ఒక ముఖ్యమైన అయం అని చెప్పవచ్చు. ఎందుకంటే రసాయన కృషిలో మనం చూస్తే గనుక అంటే రైతులు అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ దానితో విత్తనాల చికిత్స అనేది చేస్తారు. కానీ మనం ప్రాకృతిక కృషిలో ఏం చెయ్యాలంటే విత్తనాల చికిత్స అనేది బీజామృత్తో చెయ్యాలి. ఎందుకంటే రైతులు చాలా చక్కగా వాళ్ళ పంటలో తయారు చేసుకోవచ్చు. దాంట్లో దేశీ ఆవు గోబర్, గోమూత్రం ఉంది, చూనా ఉంది. అలాగే సార్ చెప్పినట్టుగా బీజామృత్లో చూన యొక్క రోల్డ్ ఉంది. అయితే ఆ చూనా ఉంది మరియు ముట్టితో ఏదైతే సజీవ మట్టి ఉంటుందో దాన్ని ఉపయోగించి మిశ్రమం చేయాలి. బీజామృత్ అనేది తయారవుతుంది. అయితే బీజామృత్ ఎవరైతే ఉపయోగిస్తారో అప్పుడు బువై సమయంలో విత్తనాలు ట్రీట్ చేయడం, అలాగే చికిత్స చేయడం, దాని వల్ల ఏమవుతుందంటే విత్తనాలు ప్రారంభ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏ వ్యవసాయం ఉన్నా సరే అది ప్రారంభంలో అయితే నాజుగ్గా ఉంటుంది. ప్రారంభంలో చాలా కేర్ అనేది ఉండాలి. అయితే బీజామృత్తో ట్రీట్మెంట్ ఇచ్చిన తరువాత ఏదైతే అంకురంశంతో ఉంటుందో అది పెరుగుతుంది విత్తనాల యొక్క. మరియు రోగ్జీవాత్ ఏవైతే వస్తాయో అవి ప్రారంభ దశలో పంటల్లో రోగ్జీవాక్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా కొద్దిగా లాభం అనేది కలుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా జీవామృత్ అందరూ తయారు చేసుకోవాలి. ఈ విధంగా విత్తనాలను ఇలా చేసుకోవాలి. సరే, ఎవరైనా సమాధానం తెలుసుకుందాం అనుకుంటే మీ ప్రశ్నని ఎక్స్పర్ట్స్తో పంచుకోండి. నా ప్రశ్న ఏంటంటే సార్, సప్తధాన్య అరకులో అది తెల్ని చెడగొట్టడం ఒక రోజు ముందే అయిపోతుంది. ఈ నల్ల తెల్లి ఏదైతే ఉందో దాంట్లో అంకురన్ ప్రాసెస్ ఏదైతే ఉందో కొద్దిగా ఆలస్యంగా అవుతుంది. అందుకే 24 గంటల కన్నా ముందే దాన్ని పాడు చేసి పెట్టాలి. 24 గంటల కన్నా ముందే అలా చేస్తే గనుక దాని అంకురన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంకురంతో ఉండేది అది త్వరగా అయిపోతుంది. దానివల్ల పోషక తత్వాలు ఏవైతే ఉన్నాయో తిల్ యొక్క అవి ప్లాంట్స్ యొక్క అవైలబిలిటీ అనేది ఉంటుంది. అందుకే 24 గంటల కన్నా ముందే వాటిని అలా చేయాలి. సరే సరే, అయితే సార్ ఇప్పుడు మీ దగ్గర తెలుసుకుంటాం. జీవామృత్ గురించి తెలుసుకున్నాం. దానితో పాటు ఘనామృత్ కూడా ఒకటి ఉంటుంది. అదేంటి, ఎలా ఉపయోగించాలి? కంచీవామృత్ అది జీవామృత్ యొక్క సూకారు. దాన్ని తయారు చేయడానికి దేశీ గాయ యొక్క పొడిగా ఉండే పేడ ఉపయోగపడుతుంది. అయితే దానికోసం 1.5 ఫీట్ ఎత్తు పొడిగా ఉండే పేడ బేడి చేయాలి. మరియు ఈ బేడి యొక్క పొడవు వెడల్పు మనం ఎంతైనా తీసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, బేడి యొక్క ఎత్తు కేవలం 1 సగమే ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటంటే ఈ బేడిని చావులో చేయాలి ఎక్కడైతే నీళ్లు మరియు ఎండ రాని చోట. మరియు ఈ బేడిని చేసిన తరువాత దీంట్లో ఒక కట్టెతో చిత్రు చేయాలి. అయితే ఆ చిత్రు 1 ఫీట్లో అంతర్లో ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉండాలి. ఇప్పుడు ఈ చిత్రని 100 కిలోగ్రామ్ పొడిగా ఉండే పేడ ఆవుది 20 నుండి 30 లీటర్ల జీవామృతం మనం నింపాలి. అలాగే మరియు దాని తర్వాత ఈ జీవామృతం ఏదైతే ఉందో మొత్తం బేడిపై పడిపోతుంది. సాధ్యమైనంత వరకు మనం అలాగనే వదిలేయాలి. దాని తర్వాత పౌడర్తో దాన్ని మిశ్రిత్ చేయాలి. ఈ విధిని మళ్ళీ మనము రిపీట్ చేయాలి సాధ్యమైనంత వరకు. తర్వాత అలాంటిదే సైజు బేడ్ చేసుకోవాలి. మరియు ప్రతి 100 కిలోగ్రామ్ ఆవు పొడిగా ఉండే పేడలో 20 నుండి 30 లీటర్ల జీవామృత్ వేసి సాధ్యమైనంత వరకు అలానే వదిలేయాలి. తర్వాత మిశ్రిత్ చేసి దాన్ని మనం గంజామృత్ రూపంలో ఉపయోగించవచ్చు. మరియు ఈ గంజామృత్ ఏదైతే ఉందో డిఏపి కాకర్ లాగా మనం విత్తనాలు అయ్యే ముందు ప్రతి ఏకర్లో 1 టన్ను అంటే దగ్గర నేలకు ఇవ్వవచ్చు.
రఘునందన్ గారు, ఇప్పుడు మీ నుంచి తెలుసుకుంటాం. మనం తరచుగా మాట్లాడుతున్నాము ఏదైతే దేశీయ ఉందో అది ప్రాకృతిక పంట గురించి అనేసి. దీని గోబర్ మరియు గోమూత్రం ఉపయోగిస్తే ప్రాకృతిక పంటలో ఒక చక్కటి వరంలా పనిచేస్తుందని. అయితే దీని గురించి రైతులకు తెలియజేయండి. అయితే ఈ ప్రకృతితో కూడిన ఆవు ఆధారంగా కృషిలో గోబర్ అంటే దేశీ ఆవు గోబర్, దేశీ గాయ గోమూత్రం ఇది చాలా ముఖ్యం, చాలా గొప్పది. దేశీ ఆవు అయితే 1 గ్రామ్ దేశీ గాయలో కోట్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. 30 నుంచి 300 కోట్లు ఈ సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. అయితే ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో గోబర్ మీరు నేలలో వేసినప్పుడు అంటే మట్టిలో వేసినప్పుడు ఈ పోషక తత్వాలు అనేవి పెరగడం మొదలవుతాయి. దానివల్ల మట్టిలో ఏవైతే ఈ సూక్ష్మజీవాలు అనేవి ఉంటాయో అవి మల్టిప్లై అవుతాయి దీని వలన. అయితే ఈ గోబర్ వలన అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సూక్ష్మజీవులు అనేవి పెరుగుతాయి. ఈ విధంగా అవుతుంది. అలాగే మట్టి యొక్క ఫిజికల్ ఏదైతే ఉంటుందో స్ట్రక్చర్ అది కూడా పెరగడం అనేది జరుగుతుంది, చక్కగా పెరుగుతుంది. అయితే నేనేం చెప్తానంటే గోబర్ అనేది సూక్ష్మజీవి యొక్క బండార్ ఈ విధంగా చెప్పచ్చు. అలాగే గోమూత్రం అనేది ఖనిజ యొక్క బండార్. వేరే వేరే ఖనిజాలు ఉంటాయి. అంటే ఒక విధంగా ఇది ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇలా అనేక రకాలుగా ఉంటాయి. మొక్కల కోసం అయితే కావాలి ఏవైతే ఈ ఖనిజాలు ఉన్నాయో ఈ అన్ని ఖనిజాలు గోమూత్రంలో ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా దేశీ గాయ యొక్క గోమూత్రము కీటనాశక తరీకతో ఇది ఫఫునాశక తరీకతో కూడా మనం ఉపయోగించవచ్చు. అయితే 20 లీటర్ నీళ్లలో 1 లీటర్ గోమూత్రాన్ని కలిపేసి స్ప్రే చేస్తే ఏవైతే సూక్ష్మజీవాలు కీటకాలు ఇబ్బంది పెడతాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ ప్రాకృతిక కృషిలో ఇది అంటే దేశీ గోబర్ అనేది దేశీ గాయ యొక్క గోమూత్రం చాలా గొప్పనైనదని చెప్పచ్చు. ఏంటి మట్టి యొక్క శక్తి అంతవరకు చేరుకుంటుందా? ఆ కష్టంతో మొత్తం ప్రతిఫలం అనేది లభిస్తుందా? దాని గురించి చెప్పండి. అయితే ప్రాకృతిక కృషిని అన్ని విధాలా ఎంచుకోవాలి. దానికోసం దేశీ విత్తనాలు ఉపయోగించాలి. బీజీ అమృత్తో సంస్కారిత చేయాలి. జీవామృత్, గంజి అమృత్ అలాగే ఇంకా వేరే ఇన్పుట్స్ ను ఉపయోగించడం అనేది చాలా ముఖ్యము. దానితో పాటుగా మిస్ట్ ఫసల్ ప్రణాళి ఇది కూడా ఎంచుకోవాలి. గేడు ప్రతాప్ బంద్ చేయాలి. అలాగే ఇంకా చాలా చక్కగా ఒక ఈ నేలలో అయితే కొనసాగించడం అనేది చేయాలి. అలాగే వాత్స నిర్మాణం చేయాలి. ఇవన్నీ ప్రాకృతిక కృషి ఇన్పుట్స్ సిద్ధాంతాలు ఒకసారి మనం ఎంచుకోవడంతో వ్యవసాయం అనేది బాగా అవుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ప్రాకృతిక కృషి చేయాలంటే మొత్తం విధితో చేయాలి. దానివల్ల నేల ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో పోషక తత్వాలు అవన్నీ నిర్ధారించడం జరుగుతుంది. నీళ్ళ రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది. అలాగే చాలా వరకు అవి జీవ రసాయనిక నేల ప్రక్రియ అవి చాలా బాగా నడుస్తాయి. వ్యవసాయం బాగా అవుతుంది. అవును, అయితే మీరిక్కడ చాలా చక్కగా వివరించడం జరిగింది. ఒకవేళ మీరు ప్రాకృతిక పంట చేస్తే గనుక పూర్తిగా మీరు చేయాలనేసి సగం సగం కాదు. ఒకవేళ మీరు పూర్తి శ్రద్ధతో చాలా చక్కగా చేయకపోతే మాత్రం మీకు ప్రతిఫలం లభించదు. మరియు ఈ పద్ధతి చాలా ముఖ్యమైనది. అందుకే సంస్కార పద్ధతి అనేది మీకు నేర్పిస్తుంది. ఈ విధంగా మీరు చాలా చక్కగా గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కృషి చౌపాల్ ప్రారంభం. బ్రేక్ తర్వాత మళ్ళీ మీకు స్వాగతం కృషి చౌపాల్లో. ఇప్పుడు మనం చర్చిద్దాం రైతులకు ఎలా ప్రతిఫలం లభిస్తుందనేసి, బాజార్ విషయాలు ఎలా అర్థం చేసుకోవాలనేసి, మరియు మొత్తం లాభం పొందేటట్టుగా. అయితే కొంతమంది అతిథులున్నారు, మనతో జోడించి ఉన్నారు. వాళ్ళని నేను మీకు పరిచయం చేయిస్తాను. మనతో ఎస్పీ దేశ్ముఖ్ ఉన్నారు. సార్, ఈ కార్యక్రమంలో మీకు స్వాగతం. మీరు ప్రిన్సిపల్ CONF అమ్రేలీలో. సార్, మీకు స్వాగతం. అలాగే ఇంకో అతిథి జోడించున్నారు, డాక్టర్ PH నాయికా గారు. మీకు కూడా స్వాగతం. ప్రిన్సిపల్ DMSNF అలోన్బిలో. ఇంకో మూడో అతిథి ఉన్నారు, డాక్టర్ దరా ఆ ప్రజాపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ CONF. సార్, ఇక్కడ నుంచి మనం ప్రారంభిద్దాము. చాలా రైతులు
మనసులో ఇదే ఆలోచన ఉంటుంది. అయితే రైతులైతే ప్రగతితో జోడించి ఉండాలనుకుంటారు, చాలా కష్టపడి పనిచేస్తారు. అయితే బాజార్ విషయం వస్తే గనుక వాళ్ళు కొన్నిసార్లు డల్గా అయిపోతారు. ప్రాకృతిక పంటలో ఎలా లాభం ఉంటుంది? ప్రాకృతిక పంటలో కొత్త పద్ధతి ఇలా ఏమీ లేదు. మనము కష్టంగా పంటలు పండిస్తూనే ఉన్నాము. దీంట్లో ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో మా ప్రయోగాల గురించి చెప్పాలంటే అయితే కెమికల్ ఫార్మింగ్ కంపేర్లో మేము ప్రాకృతిక పంట చేసినప్పుడు దాంట్లో సగం వరకు ఖర్చు తక్కువ ఉంటుంది. అయితే ఆర్గానిక్ ఫార్మ్ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో అది సక్సెస్ఫుల్ ఎందుకు అవుతలేదంటే దాంట్లో 6 గుణాల వరకు ఖర్చు ఎక్కువ ఉంది ప్రాకృతిక పంటతో. ఈల్డ్లో మాకు రీసెర్చ్లో ఏం లభించిందంటే దాంట్లో కొద్ది కూడా ఒక తిల్ మాత్రం కూడా ఏదైనా ఈల్డ్లో లేదా ఉత్పత్తిలో తక్కువ కాలేదు. ఈ కెమికల్ లేదా ఆర్గానిక్లో అయితే లభించదు యావత్ 3 సంవత్సరాల వరకు. అయితే మనం ప్రాకృతిక పంట చేయడంతో చాలా వరకు ఈల్డ్ మీ కెమికల్ కంపారిజన్లో సేమ్ వస్తుంది. అయితే ఎవరికైనా రైతుకి అనిపిస్తే కనుక ఈ ఈల్డ్లో తక్కువ వస్తుంది అనేసి. అవునవును. అయితే ఒక విధంగా ఖర్చు విషయంలో మనము చూస్తే గనుక వాళ్ళు లాభంతో కూడుకుని ఉంటారు. రైతులు అడగాలనుకుంటున్నారు, ఎందుకంటే రైతుల కార్యక్రమం. అయితే ఏ రైతుకైనా ప్రశ్న ఉంటే గనుక ప్రాకృతిక పంట గురించి, మునాఫే గురించి మీరు ప్రశ్న అనేది అడగవచ్చు. సార్, నా ప్రశ్న ఏంటంటే ప్రాకృతిక పంట అయితే ఉత్పత్తి చేస్తాము, కానీ దాన్ని మార్కెట్ ఎలా చేయాలి? ఈ రోజుల్లో మనము ప్రపంచంతోనే నడుస్తే గనుక మనం వెనుకనే ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువగా నడుస్తుంది. దాంట్లో మనందరూ రైతులు పార్టిసిపేట్ చేయాలి. అందరూ ఎవరైతే చైర్లో కూర్చున్నారో వాళ్ళకి ప్రాకృతిక భోజనమే కావాలి, కానీ వాళ్ళకి లభించదు. అయితే ఒకవేళ మన ఫార్మర్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే దూరదర్శన్ అయితే మీకు ఫ్రీగా లభిస్తుంది. మరియు అందరూ కంటిన్యూగా చూస్తూ ఉండాలి ఎల్లప్పుడూ ఈ ప్రోగ్రామ్ని, ఎందుకంటే రైతులకి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఏ ప్రశ్ననైనా మేము బాగా అర్థం చేసుకోగలుగుతాం, చాలా బాగా తెలియజేయడం అనేది చేస్తాము. మా ఊర్లోనే చాలా మంది పట్టణంలో వెళ్ళి బతుకుతున్నారు. అవును. అయితే వాళ్ళకి కూడా ప్రాకృతిక భోజనం కావాలి. పంటలో ఏదైతే పండిస్తున్నామో అది దివాళీకి వచ్చినా లేదా దసరాకి ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చినా వాళ్ళకి మీరు కేవలం ఇదే చెప్పాలి. మీరు ఏదైతే అక్కడ దాల్ కొంటున్నారో నేను మీకు చేరడానికి చేస్తానని చెప్పాలి. అక్కడ ఏవైతే డబ్బులు ఇస్తున్నారో దానితో కొద్దిగా తక్కువగా బాజార్లో చాలా తక్కువగా అమ్ముతామని. అవునవును. ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో మా వస్తువులని మేము అక్కడ చేరవేయాలి అంతే, ఎక్కడైతే డిమాండ్ ఉందో. లాభం గురించి మాట్లాడితే గనుక అందరికిది చాలా బాగా అర్థమవుతుంది, అది రైతు అయినా లేదా ఉపభోక్త అయినా. ఇప్పుడు డాక్టర్ నాయికా గారు మీ నుంచి తెలుసుకుంటాం. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఏ పంటలో అయినా సరే అయితే ప్రాకృతిక పంటలో కీటకాలు, రోగాలు అనేవి అవుతాయి. వాటిని మనం ఎలా నివారించాలి? అయితే ప్రాకృతిక పంటలు కేవలం ప్రాకృతిక సంబంధించినవి ఉపయోగించాలి. దీంట్లో ఎలాంటి సమాధానాలనేవి లభిస్తాయి? ఏ విధంగా అవుతుంది? ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీరు ప్రాకృతిక పంటని 5 IM సిద్ధాంతాలని చేస్తే కనుక దాంట్లో మీరు తప్పకుండా ఏ కెమికల్స్ని స్ప్రే చేసే అవకాశం ఉండదు. అలాగే మిగతావి మనం బలమంచి చేయడం, అగ్నియాస్త్ర, నియమాస్త్ర, అలాగే బ్రహ్మాస్త్ర, వీటి ఉపయోగం కూడా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రాకృతిక పంట మొదటి IM ప్రిన్సిపల్ అది బీజామృత్. ఈ విధంగా విత్తనాన్ని చేస్తే గనక బీజ్ స్ప్రౌటింగ్ చాలా బాగా అవుతుంది. దాని రూటింగ్ అనేది చాలా బాగా అవుతుంది మరియు చాలా బాగా ఎదుగుతుంది. అలాగే ఆ జీవన్కి 30 రోజులు యుద్ధం చేసే సామర్థ్యం వస్తుంది. అలాగే ఇంకోటి ఇంటర్ క్రాపింగ్, మిక్స్ క్రాపింగ్, జీవామృత్ నేలపై వేస్తే గనుక లోపల మైక్రోబ్స్ పాపులేషన్ పెరుగుతుంది. అయితే మైక్రోబ్స్ ఎండోఫైటిక్ అండ్ ఎపిఫైటిక్ చేసి చక్కగా అవ్వడం అనేది జరుగుతుంది. పొలంలో మంచి శక్తి అనేది వస్తుంది. ఊర్జా రెసిస్టెన్స్ పవర్ దాంట్లో పెరుగుతుంది. దీనితో పాటుగా ఇంకోటి వేరేది చేయాలనుకుంటే వేరే వేరే ప్రకారాలుగా కంఫంక్షన్స్ అంటారు. అవి ఏవైతే ఉన్నాయో నియమాస్త్ర, బ్రహ్మాస్త్ర, అగ్నియాస్త్ర, దశ్వనియార్క్ ఉంది. వీటి మాధ్యమంతో కీటకాలను దూరం చేయవచ్చు. అవును డాక్టర్ ప్రజాపతి, ఇప్పుడు మీ నుంచి తెలుసుకుంటాము రోగ్ ప్రబంధన్ ఎలా చేయాలి? ప్రాకృతిక వీధితో అయ్యే పంటలు. ఒకవేళ రోగ్ ప్రబంధన్ గురించి మాట్లాడితే అయితే ఒక విధంగా మన ప్రభు సార్ చెప్పినట్టుగా అయితే ప్రాకృతిక కృషి యొక్క 5 IMలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణ పద్ధతితో పాలన చేస్తే గనుక అప్పుడు చాలా వరకు రోగాలు మరియు కీటకాల అవసరం అస్సలుకి ఉండదు. కానీ ఒకవేళ
ఎవరైతే రైతులున్నారో రసాయనిక్ పంట నుంచి ప్రాకృతిక పంటకి ఇప్పుడిప్పుడే వెళ్తే గనుక అయితే సార్ చెప్పినట్టుగా అయితే నియమాస్త్ర, బ్రహ్మాస్త్ర, అగ్నియాస్త్ర, షోంటాస్త్ర, దష్పర్ని అర్క్ మరియు పుల్లట్లస్సి ఈ వస్తువులు ఒక విధంగా అయితే రైతుల యొక్క పంటల్లో అవ్వడం జరుగుతుంది. అవైలబుల్ ఆ ఇంగ్రీడియంట్స్ ని చేసి వాటిని ఉపయోగించవచ్చు. సరే, ఇప్పుడు రైతులను అడుగుదాం. ఎవరైనా ప్రశ్న అడుగుతారా? ఎవరి దగ్గరైనా ప్రశ్న ఉందా? సార్, ప్రాకృతిక కృషిలో కీటకాలు అలాగే రోగ్ ప్రబంధన్ వీటి గురించి అయితే నేను ముందు కూడా చెప్పాను, మీరు ప్రాకృతిక పంటని సరైన పద్ధతిలో ఎంచుకుంటే కనుక దాని అవసరం అనేది పడదు. అయినా కూడా ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఎవరైనా ఒక రైతు మొదటిసారిగా ప్రాకృతిక పంట చేస్తే కనుక మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఈ విధంగా ఆలోచనలు అనేవి నడుస్తూ ఉంటాయి. అందుకే స్థానిక కీటకని అంటారు. అయితే ఒక విధంగా అవి అయితే స్థలాల్లో అంటే ప్రతి సీజన్లో అవి వస్తూ ఉంటాయి. దానికోసం వేరే వేరే ఉన్నాయి. అంటే ఏవంటే నియమాస్త్ర, అగ్నియాస్త్ర, బ్రహ్మాస్త్ర, దష్పర్ని అర్క్. అయితే ఆ అస్త్రాలను చేసి ముందుగానే అవి కీటకాలు వచ్చే ముందే స్ప్రే చేయాలి. దాన్ని ప్రొఫిలైటింగ్ మేజర్ అంటారు. మన ఉద్దేశం ఏంటంటే కీటకాలను చంపడం కాదు, కీటకాలను దూరం పెట్టడం. ఎందుకంటే ఇది ఒక ఫుడ్ వేబ్, అది తిని వేరే జీవికి జీవించడం అవుతుంది. అందుకే దాన్ని శుభ్రత కోసం వదిలేయాలి. ఈ విధంగా బనవాడ్ చేసి అమ్మితే గనక ఆంఫిడిడెంట్ యాక్టివిటీ ఉంటుంది, అస్సలకి రావు. ఈ విధంగా జరుగుతుంది. అవి తినవు కూడా. అయితే దీనివల్ల పాత్ కాపాడబడుతుంది. అయితే నియమాస్త్ర కోసం దానికోసం ఏం కావాలి? నీమ్ యొక్క ఆకులు కావాలి. అయితే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్లో ఏమవుతుందంటే ఏవైతే రకాల అస్త్రాలు చేసామో దాంట్లో ముఖ్యము ఆవు గోమూత్రము మరియు నీళ్లు. ఇంకోటి వచ్చేసి అడిషన్ చేస్తాము, అది నియమాస్త్ర దష్పర్ని అర్క్లో కంపల్సరీగా మీరు ఆవు చాణ్ణి ఉపయోగించాలి. ఈ విధంగా మిగతా బ్రహ్మాస్త్రుల్లో ఆవు చాణ్ ఉండదు. ఆవు గోమూత్రం అనేది కూడా ఉపయోగించవచ్చు. అయితే నియమాస్త్ర గురించి ఇప్పుడు చెప్తాను. 5 కిలోలు నీమ్ ఆకులు తీసుకోండి, వాటిని చక్కగా మిక్స్ చేయండి. మరియు 10 లీటర్లు ఆవు గోమూత్రం తీసుకోండి, మరియు ఒక 2 కిలోలు ఆవు పేడ. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి 100 లీటర్ల నీళ్ళలో చాలా బాగా మిక్స్ చేసి 2 రోజులు పెట్టాలి. ఉదయం సాయంత్రము 2 సార్లు 15 నిమిషాలు ఫర్మెంటేషన్ చేయాలి. 48 గంటల్లో నియమాస్త్ర తయారవుతుంది. ఈ నియమాస్త్ర మీరు 200 లీటర్ల నీళ్ళల్లో 6 లీటర్ నియమాస్త్రాన్ని మిక్స్ చేసి స్ప్రే చేయవచ్చు. అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు తెలిసింది వ్యవసాయాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలని. రోగాలు అలాగే కీటకాలు వాటి గురించి ఏవైతే అస్త్రాలున్నాయో తెలుసుకున్నాం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఎప్పుడైతే మనం మాట్లాడతాం విత్తనాలను ఎలా ఉపయోగించాలని. ప్రాకృతిక పంటలో ఈ విధి అనేది వేరేగా ఉందా? వేరే పద్ధతితో బువాయి అనేది చేయాలా? మనం దేశ్ముఖ్ అర్థం తెలుసుకుందాం, ఏ విధంగా ప్రాకృతిక పంటలో బువాయి అనేది చేయాలని. ప్రాకృతిక కృషిలో మనం ఈ విధంగా బలమం చేస్తాము, అంటే రికమెండేషన్ చేస్తాము. అంటే మీరు బ్రాడ్ బ్రెడ్ లేదా రేజ్డ్ బ్రెడ్స్ ఉపయోగం ఎక్కువ ఉపయోగించాలి. దీనివల్ల నేల నుంచి పైకి పైకి చేయాలి, బేడ్ నిర్మాణం చేయాలి. మరియు ఎక్కువగా పొడవు చేయవద్దు, మరియు వెడల్పు కూడా. విడ్త్ అనేది 1 మీటర్, 1 సగం, ఎక్కువ ఉండకూడదు. అవును. అంటే మేనేజబుల్ అవుతుంది పంటలో. అయితే దీనివల్ల మీ యొక్క ప్రాబ్ ఎక్కువ వర్షంలో కాపాడబడుతుంది. తక్కువ వర్షంలో కూడా అప్పుడు రూట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది బాగా అవుతుంది. అయితే మన జీవామృత్, గంజీవామృత్ ఏవైతే అప్లికేషన్ చేస్తామో వాటికి కూడా అరోబిక్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. వాటికి ఊపిరి తీసుకోవడం ఉంటుంది. అయితే బేడ్సం ఎప్పుడైతే చేస్తామో విధి యొక్క అనుసారంగానే అరేషన్ యొక్క సాక్ష్యం పెరుగుతుంది. అవునవును. అయితే బ్రాడ్ బెడ్ ఫరం లేదా రేస్ బెడ్ పై చేయడం అనేది ఉంటుంది. అవును, రండి రైతులతో తెలుసుకుందాం. ఎవరైనా ప్రశ్న అడుగుతారా? నా యొక్క ప్రశ్న ఏమిటంటే ప్రాకృతిక పంటలో మిర్చి, అద్రక్ మరియు లసున్ ఆర్కు యొక్క ఎలా ఉపయోగించాలి? దీనికోసం మిర్చ్ అద్రక్ 9 గ్రాములు మరియు అలాగే లస్సన్ తీసుకొని దాన్ని బీస్ చేసి దాన్ని బట్టతో వడపోత అనేది చేయాలి. తర్వాత ఈ మిశ్రమంలో ఇంచుమించుగా 100 లీటర్ల నీళ్లు కలిపి ఈ గోల్ని చాలా చక్కగా మీరు ఫఫున్ నాశక్ మరియు శోషక్ ప్రకార్ యొక్క కీటకాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్వహణలో ఉపయోగించవచ్చు. కాస్, కూరగాయలు మరియు బాగ్వానీ పంటల్లో ప్రయోగించవచ్చు. ఇంకోటి ఒక విషయం మ్యామ్,
అది సొంటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది కూడా ప్లాంట్ ప్రొడక్షన్లో ఎలా ముఖ్యమైనది. అవును, ఖచ్చితంగా. ఇదేదైతే సోంట్ ఉందో అంటే అద్రక్ యొక్క పౌడర్ చాలా వరకు మన ఇంట్లోనే ఉండడం అనేది జరుగుతుంది. సోంట్ ఔస్త్రీ చేయడానికి ఇంచుమించుగా 100 గ్రాముల సోంట్ పౌడర్ దాన్ని 100 లీటర్ల నీళ్ళలో కలపాలి. మరియు దాన్ని ఫంకాక్షన్లో దాంట్లో చక్కగా ఉడకనివ్వాలి. సగం నీళ్లు అయ్యే వరకు అలా చేసి చల్లగా చెయ్యాలి. ఇంకో పాత్రలో తీసుకోవాలి 1 లీటర్ పాలు. దాన్ని చక్కగా వేడి చేసి మలాయి తీసి చల్లగా అయ్యే వరకు పెట్టాలి. 2 గంటల తర్వాత ఈ 2 మిశ్రమాన్ని ఒకసారి చక్కగా గోల్ చేయాలి. తరువాత ఈ మిశ్రమంలో 200 లీటర్ల నీళ్లు కలిపి ఈ గోల్ని చక్కగా మిక్స్ చేసి ఫఫూందు నాశి దబ్బే అవుతే గనుక కాస్ కూరగాయల పంటల్లో ఎప్పుడైతే దబ్బే అవుతుందో అప్పుడు సోంట్ ఔస్త్రీ చాలా మంచిగా పనిచేస్తుంది. మరియు మంచి నివారణ ఫఫూందు నాశక్ ఏదైతే రోగం ఉందో దానికోసం. సరే, ఇప్పుడు రైతులను అడుగుదాము. ఇంకెవరి దగ్గరైనా ప్రశ్న ఉందా? ఏమైనా అడుగుతారా? అయితే సార్, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీరు చెప్పండి, మంచి ధాన్యం మరియు కలుపు మొక్కల గురించి తెలియజేయండి. వాటి వల్ల కొన్ని ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి? మంచి ధాన్యాలు అవి 2 ప్రకారాలుగా చేయవచ్చు ప్రాకృతిక పంటలో. ఒకటి లైవ్ వచ్చాదన్, ఇంకోటి ఏంటంటే పాత అవశేషాలు మీ పంటలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి బాగు చేయడం. ఇప్పుడు మనం ఎక్కువ వరకైతే లైవ్ వచ్చాదన్ గురించి చెప్పడమే జరుగుతుంది. ఎందుకంటే పాతవి పాక అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాము. అంటే ఇక్కడ పశు ధాన్యాల కోసం మనం ఉంచుతాము. పశు ధాన్యం ప్రతి ఫార్మర్, ప్రతి రైతు దగ్గర ఉండాలి. ఆవు, అది ముఖ్యం, చాలా ముఖ్యము ఆవు. అందుకనే పాత అవశేషాలు అనేవి పనికొస్తాయి. అందుకని మనం లైవ్ వచ్చేదన్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. లైవ్ వచ్చేదన్ ఎలా చేయాలి? అది చాలా సులభమైన పద్ధతి. ఎప్పుడైతే మనం ఎక్కువ వరకు క్రాప్స్ అంటే 2 కన్నా ఎక్కువ పంట ఉంటుందో ఒకటేసారి తీసుకుంటే అప్పుడు మీ యొక్క ఆటోమేటికల్లీ మంచిదాని అవుతుంది. మరియు ఈ ప్రాకృతిక పంటలో ఎక్కువ కటోల్ పాక్ అంటే దాల్ వర్గి అవి అంటే ఒక విధంగా క్రాప్స్ ఉంటాయో వాటికి ప్రోత్సాహం ఉంటుంది. మొత్తం అయాంలని అర్థం చేసుకొని వ్యవసాయం చేస్తే అప్పుడు నిన్నమన్ లేదా కలుపు మొక్కల యొక్క ఎక్కడైనా సరే అంటే ఏ స్థలాల్లో అయినా సరే ఇబ్బంది కలగదు. అవునవును డాక్టర్ ప్రజాపతి, ఇప్పుడు మీ నుంచి తెలుసుకుంటాము. ఒకటి సమస్య ఉంది, ఏంటంటే విషపూరితమైన రోగాలున్నాయి. వాటి నివారణ ఎలా చేయాలి ప్రాకృతిక పంటలో? అయితే ఒక విధంగా రబీ క్రాప్ సీజన్ ప్రారంభమైంది. దీంట్లో చాలా వరకు రైతులు కూరగాయల పంటల్ని సోయింగ్ చేస్తారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఏవైతే కూరగాయలున్నాయో దాంట్లో భయంకరమైన రోగాలు వస్తాయి, పసుపుగా మారుతాయి. అయితే దానికోసం మనం ఇంతకు ముందే డిస్కస్ చేశాము. పుల్లటి లస్సీ దాన్ని ప్రయోగించవచ్చు. అలాగే రామ్జీ గారు ఏదైతే అడిగారో అద్రక్ మిర్చ్ లసన్ అర్క్, అది కూడా అది అనేక కృషి యూనివర్సిటీల యొక్క సంశోధనతో ప్రమాణిత్ చేయడం అయింది. ఏవైతే ఒక విధంగా కీటకాలున్నాయో విషపూరితంగా రోగాలు తలపెడతాయి. వాటి నివారణ కోసం ఈ 2 ప్రకారాల కంకాప్షన్ చాలా వరకు బాగా అవుతుంది. ఇప్పుడు కార్యక్రమాన్ని ముగించే సమయం వచ్చింది. అయితే రైతుల మనస్సులో ఇంకేమైనా ప్రశ్నలనేవి ఉన్నాయా? అయితే ఇంకేమైనా అనుభవాలు తెలియజేస్తారా ప్రాకృతిక పంట గురించి? దాన్ని కూడా స్వాగతిద్దాం. నా ప్రశ్న ఏంటంటే ప్రాకృతిక పంటలో నీళ్ళ యొక్క రక్షణ ఎలా ఉంటుంది? దీంట్లో అన్నిటికన్నా బెస్ట్ మేము చూపించడం జరిగింది. రెయిన్ పైప్ సిస్టమ్ మేము ఇప్పటికే సౌరాష్ట్రలో అది నిజంగా చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. మన వెజిటేబుల్ క్రాప్స్లో మరియు ఫుడ్ క్రాప్స్లో. మరియు అదే పద్ధతి మన మైక్రో ఇరిగేషన్ గురించి మాట్లాడితే కనుక హార్టికల్చర్ క్రాప్స్లో మంచి బెస్ట్ పద్ధతి డ్రిప్ ఇరిగేషన్. దీనివల్ల చాలా రైతులు ఇప్పటికీ షుగర్ కేన్ లాంటి క్రాప్, దాన్ని గుజరాత్లో షిరిడి అని అంటారు. అయితే అలాంటి క్రాప్ డ్రిప్ ఇరిగేషన్ మాధ్యమంతో చాలా మంచి లాభము పొందుతున్నారు. మరియు నీళ్ళ యొక్క ఇంచుమించుగా 70 నుండి 80% మిగులుతుంది డ్రిప్ ఇరిగేషన్తో. అయితే ఇప్పుడు చివరికి క్లోజింగ్లో ఏమైనా కామెంట్స్ ఇస్తారా? వాళ్ళని ప్రోత్సహించడానికి ఇంకేం చెప్తారు? ఇప్పుడు పర్యావరణం గురించి ఏదైతే అవుతుందో పర్యావరణాన్ని కాపాడడానికి కూడా నేచురల్ ఫార్మింగ్ లేదా ప్రాకృతిక పంటలో అవుతుంది. అందుకనే మనం వచ్చే సమయాల్లో ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక అది ఒక మంచి ఎన్విరాన్మెంట్ మరియు మంచి నేల
నేల ఎప్పటి వరకు అయితే మంచిగా ఉంటుందో అప్పటి వరకు మనము పంటను బాగా నడపవచ్చు. అలాగే మనము ఆహారం ఇవ్వగలుగుతాం. ఇదే మన యొక్క యాక్చువల్గా నా నివేదన. అందరూ అన్న అక్క చెల్లెళ్ళు చాలా వరకు అయితే న్యాచురల్ ఫార్మింగ్ ప్రాకృతిక పంట చేయండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను రైతుల మిత్రులతోనే తెలుసుకుంటాను. బాధాకరమైన రైతు ఎవరు ఉంటారు? కెమికల్ అతనా, న్యాచురల్ అతనా? ఏం చెప్తారు? కెమికల్దే. ఎందుకు దుఃఖిస్తాడు? ఎందుకంటే అతని ఖర్చు సగానికి సగం ఎక్కువ ఉంటుంది. మరియు అతని విత్తనాలు అతను బ్లాక్ బెడ్ మెథడ్తో లేదా బియరిన్ ఏదైతే యూజ్ చేశాడో అది హైబ్రిడ్ కాస్ట్లీ బియరిన్. మ్మ్. ఒకవేళ అది ఫెయిల్ చేస్తే గనుక చాలా వరకు నష్టం వస్తుంది. అలాగే దేశానికి లాస్, రైతు కుటుంబానికి కూడా లాస్. ఎవరైతే ప్రాకృతిక పంట చేసే రైతు ఉంటాడో అతనికి లాస్ లెక్కించడం జరుగుతుందా లేదా? ఎందుకంటే అతను బేడ్పై సోయింగ్ చేశాడు. దానివల్ల భారీ వర్షంలో కూడా అతనికి ఎలాంటి నష్టం కాలేదు. రాలేదు. సరే, అయితే ఇదే మెసేజ్తో ఏ సందేశం ఉందో ఇప్పుడు సెలవు తీసుకుంటాము. ఈ రోజు పూర్తి చర్చ చాలా చక్కగా జరిగింది. ఈ గుజరాత్లో, ఈ భూమిలో, భారత్లో చాలా చక్కటి అడుగు అనేది జరుగుతుంది ప్రాకృతిక పంట మాధ్యమంతో. అయితే తప్పకుండా ఈరోజు మనం నమ్మవచ్చు వాళ్ళు ప్రాకృతిక పంటని తప్పకుండా బాగా చేస్తారని. మరి ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అన్ని విధులను నడపాలి, విత్తనాల్లో వదలద్దు. ఎందుకంటే ఇది చాలా చక్కటి ప్రాకృతిక పంట. ఈ సందేశంతో సెలవు తీసుకుంటాము. మీరు జోడించి ఉండండి దూరదర్శన్తో. నమస్కారం.